రాబరీ జరిగింది. జంతు బలికి వాడే పదునైన భారీ కత్తితో భయపెట్టి ఐస్ క్రీమ్ బాక్సులు ఎత్తుకెళ్లారు కొందరు యువకులు. కుప్పం పట్టణంలోని హెచ్పి రోడ్ లో ఉన్న ఐస్ క్రీమ్ షాప్ లో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. హెచ్పి రోడ్ లో మణికంఠ అనే వ్యాపారి ఐస్ క్రీమ్ షాప్ నడుపుతున్నాడు. బుధవారం రాత్రి గంగమ్మ అమ్మవారి విశ్వరూప దర్శనానికి జనం భారీగా తరలి రావడంతో మణికంఠ వ్యాపారం బాగానే జరిగింది. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత జనం రద్దీ తగ్గింది. ఈ సమయంలో కొంతమంది యువకులు ఐస్ క్రీమ్ షాప్ వద్దకు వచ్చారు. ఫ్రీజర్ డోర్ ఓపెన్ చేసి తలా ఒక ఐస్ క్రీమ్ తీసుకుని తిన్నారు. ఇంకా కావాలని వీలైనన్ని ఐస్ క్రీమ్ బాక్సులు మూట కట్టుకొని బయలుదేరారు. ఒక్క పైసా కూడా ఇవ్వకుండా వారు వెళ్లిపోతుంటే డబ్బులేవి అని అడిగాడు యజమాని మణికంఠ. అప్పుడు ఆ యువకుల్లో ఒకడు భారీ కత్తి బయటికి తీశాడు. ఆ యువకుడు తీసిన కత్తి చూస్తే ఎవరైనా బెదరాల్సిందే, వెనక్కి తగ్గాల్సిందే. మణికంఠ కూడా భయపడ్డాడు. మమ్మల్నే డబ్బులు అడుగుతావా, ఎక్కువ చేసావంటే ఇక్కడే నరికేస్తాం అని మణికంఠతో పాటు షాపులో పనిచేసే సిబ్బందిని బెదిరించి సుమారు 4,000 రూపాయల విలువ చేసే ఐస్ క్రీమ్ పెట్టెలతో ఆ యువకులు పరారయ్యారు. ఈ తతంగం మొత్తం షాపు వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. వీటి ఆధారంగా కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ లో మణికంఠ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.